హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది వచ్చేసరికి కొంచెం షార్ట్ లెంతే ఉంటుంది. ఫుల్ లెంత్ 34 ఇంచెస్ మాత్రమే ఉందన్నమాట. సో దీనికి మనకి 2.2 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరమైంది. అలాగే నేను బాడీ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ని యూజ్ చేస్తున్నాను. సో బాడీ పార్ట్ వచ్చేసరికి 60 పాయింట్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫ్యాబ్రిక్ నిలువుగా డబల్ ఫోల్డ్లో వచ్చేసింది. సో దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకున్నాను. సో టోటల్గా 4 ఫోల్డ్ అనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకొని కట్ చేసుకున్నాను ఫస్ట్. సో బాడీ పార్ట్ కోసం 14.5 ఇంచెస్ని కట్ చేశాను. సేమ్ అదే విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ కోసం 20 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం, ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ పార్ట్ కోసం అనమాట. సో మిగిలిన క్లాత్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇది బాటమ్ పార్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఓన్లీ బాడీ పార్ట్ వరకు వేస్తున్నాను కదా, సో దీన్ని 4 ఫోల్డ్లో అరేంజ్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. సో బాడీ పార్ట్ లెంత్ వచ్చేసరికి 13.5 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని 14.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను కొంచెం బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్గా అంటూ ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయండి, ఎవరికైనా అర్థం కాకపోతే అలా చూడండి. అండ్ షోల్డర్ వచ్చేసరికి 14 ఇంచెస్, అందులో హాఫ్కి అంటే 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసరికి 7.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. చెస్ట్ లెంత్ వచ్చేసరికి 34 ఇంచెస్ అండి, అందులో 4th పార్ట్ అంటే 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ 1.25 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలాగే వేస్ట్ లెంత్ వచ్చేసరికి 28 ఇంచెస్ అనమాట. సో అందులో 4th పార్ట్ అంటే 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ వచ్చేసరికి డాట్ పెడుతున్నాను ఫ్రంట్ వైపు, దానికోసం అండ్ ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేస్తున్నాను. ఈ డాట్ మార్కింగ్ ఫ్రంట్ వరకే అనమాట, బ్యాక్ పార్ట్లో మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను షోల్డర్ లెంత్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, అంటే రెడీ లెంత్ మనకి 2 ఇంచెస్ వస్తుంది. అండ్ రిమైనింగ్ లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ ఉంటుంది కదా, అది మనకి నెక్ విడ్త్ అవుతుంది అనమాట. అండ్ ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ డౌన్ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ కింద నుంచి ఆర్మ్ హోల్ లైన్ మీద 1/2కి మార్క్ చేసుకుంటున్నాను. మొత్తంలో కూడా 1/2 మార్క్ చేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ అంటూ ఏం రాదు. ఆర్మ్ హోల్ లైన్ మీద మిడిల్కి మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కర్వ్లో డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం 3/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేస్తాను. అండ్ తర్వాత బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5 ఇంచెస్. నెక్ విడ్త్ 4 ఇంచెస్ కదా, సో అదే 4 ఇంచెస్ని అటువైపు నుంచి కూడా మార్క్ చేసుకొని ఒక బాక్స్లో డ్రా చేస్తున్నాను. ఈ బాక్స్లో రౌండ్ షేప్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికే అండి. అండ్ ఫ్రంట్ దానికి చిన్న వీలాగ్ ఇస్తున్నాను అనమాట, డీప్. దానికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు వీ షేప్ని డ్రా చేసుకున్నాము. ఫస్ట్ అవుటర్ లైన్స్ని బేస్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ అలాగే నెక్ షేప్ని కట్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ కోసం 1 ఇంచ్ వదిలాం కదా, దాన్ని ఖర్చుకి తర్వాత ఉన్న ఫ్యాబ్రిక్ అంతట్లో కూడా మిడిల్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ మనం వేయట్లేదు ఇక్కడ, సో అందుకని నేను కట్ చేసేసుకుంటున్నాను. డాట్ వేసే వాళ్ళు ఉంచేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో లైనింగ్స్ కట్ చేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇదే విధంగా కట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి స్లీవ్స్ కటింగ్ అనమాట. దీని ఫుల్ వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో అయితే డీటెయిల్గా ఉంటుందన్నమాట, ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. బెలూన్ స్లీవ్స్ ఫుల్ లింక్ అనేది ఇచ్చేస్తాను. స్టిచ్ చేశాక స్లీవ్స్ అయితే ఇలా వస్తాయి. అండ్ బాటమ్ వచ్చేసరికి ఓన్లీ ఫ్రిల్స్ పెట్టుకోవడమే. ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా, అది వదిలేసి అక్కడి నుంచి మీకు ఏ సైజు ఫ్రిల్ కావాలంటే ఆ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 1/2 ఇంచ్లో పెట్టాను. సో 1/2 ఇంచ్ విడ్త్తో ఫ్రిల్స్ పెట్టేసుకొని ఐరన్ చేశాను అనమాట. సో ఈ విధంగా బాటమ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు టాప్ పార్ట్ ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఆల్రెడీ డాట్ స్టిచ్ చేసాను ఫ్రంట్ సైడ్ దానికి. సేమ్ ఇలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, అంటే ఇప్పుడు మనం డాట్స్ పెట్టింది రాంగ్ అనుకోండి, సో రైట్ సైడ్స్ 2 లోపలికి పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా లోపలికి ముందే డాట్స్ పెట్టుకొని లోపలికి అరేంజ్ చేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చేస్తున్నాను. తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కదలకుండా ఒక స్టిచ్ ఇచ్చేయాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ చుట్టూ స్టిచ్ ఇవ్వట్లేదండి, దానికి క్యాన్వాస్ లోపల అరేంజ్ చేసుకొని ఐరన్ చేస్తాను. డాట్ ముందే పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా నెక్ని లైనింగ్తో రివర్స్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు మార్క్ చేసిన దాని మీదనే కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. బట్ బ్యాక్ పార్ట్ మాత్రం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నేను ఓల్డ్ వీడియోస్లో కూడా చెప్పాను. సో ఈ విధంగా రివర్స్ చేసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నేను లైనింగ్ని జాయిన్ చేయలేదన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్కి. నేను ఇక్కడ ఇన్విజిబుల్ షోల్డర్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇన్విజిబుల్ షోల్డర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ చూడండి. బ్యాక్ పార్ట్ లైనింగ్ని సపరేట్ చేస్తాను. దాని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని షోల్డర్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత లైనింగ్ని దీని మీదకి రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఊరికే బ్రీఫ్గా చూపిస్తున్నాను, క్లియర్ వీడియో మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడే చెక్ చేయండి. సో షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్స్ కూడా స్టిచ్ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి రెండింటిని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ మనకు బాటమ్ పార్ట్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ బాటమ్ పార్ట్ వేస్ట్ లెంత్ కనుక తక్కువ ఉంటే కనుక ఒక ఫ్రిల్ అనేది మనం తీసేయాలి, ఎక్కువ ఉంటే ఒక ఫ్రిల్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ రైట్ సైడ్ మీద టాప్ పార్ట్ రైట్ సైడ్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని లోపలికి రైట్ సైడ్స్ రెండు లోపలికి అరేంజ్ చేసుకొని రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి బాటమ్ పార్ట్స్ జాయిన్ చేస్తాను. తర్వాత మనం స్లీవ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలనే చూద్దాం. నేను ఇందాక క్లియర్గా చెప్పాను, స్లీవ్స్ ఫుల్ వీడియో మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేయండి. ఇప్పుడు బాడీ పార్ట్ అలాగే స్లీవ్స్ రెండిటి మెయిన్ ఫ్యాబ్రిక్స్ రైట్ సైడ్స్ని లోపలికి ఉండేలాగా ఒక దాని మీద ఒకటి అరేంజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అరేంజ్ చేసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. సో రెండు హ్యాండ్స్ని జాయిన్ చేస్తానండి. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ కూడా వేసేసాను, ఒకసారి చూడండి. మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో అదే లెంత్లో హ్యాండ్స్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసుకొని ఈ విధంగా వేసాను చూడండి. వేస్ట్ లెంత్ వరకు వేసి వేస్ట్ దగ్గర నుంచి లైట్గా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట డౌన్కి. అంటే కింద వరకు మనకి 1.5 ఇంచ్ ఖర్చు అవసరం లేదు, ఎందుకంటే అంబ్రెల్లా కాబట్టి. సో ఇదే విధంగా రెండో వైపు కూడా వేసాను, ఎక్స్ట్రా ఒక స్టిచ్ కూడా వేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ ఫిట్టింగ్స్ బాటమ్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని బాటమ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో బాటమ్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసానండి, ఈ విధంగా ఉంటుంది ఫైనల్ లుక్ అయితే. సో ఫైనల్ ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ తర్వాత ఈ వేస్ట్ బెల్ట్ వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నానండి. సేమ్ ఇలా దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి, మీకు ఎవరికైనా నచ్చితే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అని అంటే బై చేయొచ్చు. ఈ వేస్ట్ బెల్ట్ ఎలా రిమూవ్ చేసుకోవాలని చూద్దాం. ఫ్రంట్ సైడ్ ఒక చిన్న హుక్లా ఇచ్చారనమాట. ఈ బెల్ట్ చిన్నపిల్లలకి అయితే పనికిరాదండి, మినిమం వేస్ట్ లెంత్ 28 ఇంచెస్ ఉండాలి, 28 to 40 వరకు ఎక్స్పాండ్ అవుతుందని ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఉన్నది మనకి ఎలాస్టిక్ అనమాట, చూసారా ఎలా స్ట్రెచ్ అవుతుందో. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.